మనము చేదైన పరిస్థితులు మింగుడుపడని చేదు మింగుడుపడదు. అలాంటి పరిస్థితులు కలవరపడద్దు. యోసేపు జీవితంలో చేదైన పరిస్థితులు అన్నల దగ్గర, ఐగుప్తులో పోతిఫర్ ఇంటి దగ్గర, కానీ వాటిని కాలం గడుస్తూ ఉండగా ఏం చేశాడు చెప్పండి? మారాని ఏం చేశాడు? మధురమైన అనుభవంలోకి తీసుకెళ్ళాడు. అందుకని మొదట మారా రావాలి. మొదట రావడం మధురం రాకూడదు. ఏం రావాలా? మారా పరిస్థితులు రావాలా. కోరుకోండి. నా జీవితంలో మారా పరిస్థితులు ముందు మధురమైనట్టు వచ్చినాయి అనుకోండి, చెడిపోతాం. అన్నీ వచ్చి పడ్డాయి అనుకోండి, విశ్వాసాన్ని కోల్పోతాం. దైవ సన్నిధిని విడిచిపెట్టేస్తాం. దేవుని విలువలే గుర్తు రాకుండా చేసేస్తాడు సైతాన్. అందుకనే మారా అనుభవాలు వచ్చినప్పుడు అది మేలు కొరకే, నీ ఆధ్యాత్మిక క్షేమం కొరకే. కాబట్టి అలాంటి వచ్చినప్పుడు నీవు నిరీక్షణ కలిగి ఉండు. దీని తర్వాత నా జీవితంలో ఏదో చేయబోతున్నాడు తండ్రి. హల్లెలూయా. నీ జీవితానికి చేదు ఒకవేళ నీ భార్యో, నీ భర్తో, నీ అత్తో, నీ కోడలో, నీ పక్కింటోళ్ళో, లేకపోతే నువ్వు పనిచేసే స్థలంలోనో కావచ్చు. ఈ దినాలలో ఎదుర్కొనే ఏ పరిస్థితి అయినా కావచ్చు. కానీ దేవుడు గొప్ప దేవుడు, పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు. మారా తర్వాత ఏముంది చెప్పండి? మార్పు ఉంది. అందుకని జీసస్ ఈజ్ చెప్పండి లైఫ్ చేంజర్. జీవితాన్ని మార్చగలవాడు, పరిస్థితుల్ని మార్చగలవాడు, స్థితిగతులను మార్చగలవాడు, ఉన్నదాన్ని లేనిదాన్నిగా చేయగలిగిన వాడు, లేనిది ఉన్నదిగా సృష్టించగలిగిన వాడు. ఈ మాటలు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు నిన్ను బలపరిచేటివి, ఈ మాటలు నిన్ను ఆధ్యాత్మికంగా బ్రతికించేటివి, నడిపించేటివి. కార్యము సఫలపరచు దేవునికి. ఆయన ఒక్కడే నమ్మకమైన దేవుడు. ఆయన ఒక్కడే మన పరిస్థితులు ఎరగలిగిన దేవుడు, పరిస్థితులను మార్చగల దేవుడు, నెమ్మలపరచగలిగిన దేవుడు, సమాధానాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు, సంతోషాన్ని నింపగలిగినటువంటి దేవుడు ఆయన.